మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మరి బైబిల్లో చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక చూసినట్లయితే, దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా, మీరు సమాధానం కలిగి నాకు సాయం చేయటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏది కలగలేదని ఎరిగియుండి నన్ను నా శత్రులకు అప్పగించిన వలనని మీరు వచ్చిన ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. ఇక్కడ కొంతమంది దావీదు దగ్గరకు వస్తున్నాడు. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా అంటున్నాడు, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయటకై నా యొద్దకు వచ్చినడల్లా నా హృదయం మీతో అతికియుండును. అతికిపోయే హృదయాన్ని కలిగి ఉండాల. అదే మరి మనం చూస్తాం ఋతు గ్రంథములు, ఋతు హృదయం నయోమితో అతికిపోయింది. ఈరోజు ప్రభుతో అలాగే ఆత్మీయులతో అతికిన హృదయాన్ని కలిగి కొంతమంది అతకరు, అంటే స్టిక్ అవ్వట్లేరు, అతకట్లేరు. అంటే దాని అర్థం ఏంటి? అతికి ఉండే హృదయాన్ని కలిగి లేరు. ఇప్పుడు దాపరికం ఉండదు, మనసులో దాచుకోవటం ఉండదు, వేరే భావన ఉండదు. ఇక్కడ ఒక ఏకభావం ఉండదు. ఎందుకు ఏకభావం ఉండదు? ఏకీభవించారంటే అంటే అతికి లేదు, హృదయాలు అతికి లేవంట. ఇదే మీరు దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే, మరి ఇక్కడ దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి మీరు సమాధానంగా వచ్చి నా యొద్దకు వచ్చిన నా హృదయం మీతో అతికిపోతుంది. కలిసిపోతే అతికిపోతుంది, కలిసిపోతే అతకదు. ఆత్మీయులతో కలిసిపోయిన జీవితాన్ని కలిగి ఉండాలా. ఇదే న్యాయాధిపతుల గ్రంథం ఒక వచనాన్ని చూస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నా. కాబట్టి ఇశ్రాయేలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయట కూడి వీరి మీదకి వచ్చే శత్రువులతో వారు ఎలాగ వెళ్తున్నారంటే, వారందరూ ఇశ్రాయేలందరూ ఎలాగయ్యారంటే ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించారంట. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, ఒక్క బిడ్డలుగా, ఒక్క మనుష్యుడైనట్టుగా, ఒక 10 లక్షల మంది ఒక్కడైనట్టుగా ఉండాలా. ఒక్కరవాలా వీళ్ళంటారు, ఒక్కడైనట్టుగా ఏకీవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయట కూడిరంట. ఇదండి ఈరోజు ఇటువంటిది కావాలా? ఇటువంటి దేవునికి అవసరం. ఐక్యమవ్వాల, ఏకమవ్వాల, ఏక మనసు కలిగి ఉండాల. ఇశ్రాయేలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయట కూడిరి. ఆత్మీయతలో ఏకమైపోవాలా. దుష్టుని ఎదిరించడానికి, చీకటిని ఎదిరించడానికి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు. మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దురాత్మలతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, అధికారులతో పోరాడుతున్నామంట. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుష్యుడంతగా ఏకీభవించారంట. ఈరోజు క్రైస్తవ లోకం అలాగా కలిసి వెళ్ళినప్పుడు అనేకులు ప్రభు వైపు త్రిప్పబడతారు, రక్షణ పొందుతారు. సంఘమంతా ఏకమవ్వాల, ఐక్యమవ్వాల. రాకళ్ళు ఎదుర్కోవాలంటే ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి లోకం కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు మనం కనుక ప్రార్థిస్తే గ్రేట్ రివైవల్ చూడగలం, ఉజ్జీవాన్ని చూడగలం. ఈరోజు అటువంటిది మన జీవితంలో కరువైపోట చూస్తున్నాం, విరోధ భావం చూస్తున్నాం, ఐక్యత లేని జీవితాన్ని చూస్తున్నాం. అయితే యోనాతాన్ అలా లేడు. యోనాతాన్ యొక్క తండ్రి సౌలు వేరేగా ఉన్నాడు. యోనాతాన్ హృదయం స్పిరిచువల్ పర్సన్ అయిన చిన్నవాడైన దావీదు యవనస్సుడు, బాలుడు, యవనస్సుడు అతన్ని ప్రేమించి ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్నాడు. అతనితో అతికి ఉన్నాడు, అతనితో ఏకమవుతున్నాడు, ఒక్కడైనట్టుగా ఉన్నాడు. తనకు హాని కలుగుతూ తండ్రి చంప చూసినప్పుడల్లా ఈట విసిరి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక వాళ్ళు గోడకు దించుదామని ఈట విసిరినప్పుడల్లా తన పక్షంగా మాట్లాడి అన్నం మానేస్తాడు, కోపిస్తాడు. ఎందుకు? అతను ప్రాణాలు తెగించాడు కదా, ప్రాణం పెట్టుగా సంతోషించావు కదా నీవు నాన్న, ఎందుకు అతన్ని ఇలా చేస్తున్నావు? నిర్దోషిని ఒక ప్రాణాన్ని నువ్వు తీసుకుని ఎందుకు పాపం చేస్తావని ఎన్నో మార్లు చెప్పినప్పుడు పశ్చాత్తాపడి కొత్త సెట్ చేసుకున్నప్పుడు మళ్ళా అతని మీకు దురాత్మ వచ్చినట్లుగా చూస్తున్నాం. దురాత్మ యొక్క ప్రేరేపణతో ఆ చిన్న ఒక్క దాన్ని ఓర్చుకోలేకపోయాడు. దావీదుకు 10,000
సౌలుకు వెయ్యి అన్నప్పుడు, స్త్రీలు పాడినప్పుడు ఇంత విజయాన్ని మర్చిపోయాడు. ఇంత వాళ్ళన్న చిన్న పొగడతను సహించలేకపోయాడు సౌలు. అవును ప్రియులారా, అతనితో అని చెప్పి ఒకవేళ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, ఒక దగ్గర పంపించేస్తే దావీదు ఒక ప్రక్కన మామూలుగా ఉండేవాడు. సౌలు జీవితం ఎంతో ఆశీర్వదించబడేది. అయితే అలా లేక, కలిసిపోక, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి, రాజకుమారుడైన ఇక్కడ యోనాతాను దావీదుతో కలిసిపోతున్నాడు. చివరిదాకా కలిసిపోయినాడు. ఆత్మీయంతో కలిసిపోయిన హృదయం, అతికిపోయిన హృదయం, ప్రాణ స్నేహితుడుగా భావించుకొని, నిబంధన చేసుకొని తన జీవితకాలం అంతా ప్రేమించినట్లుగా చూస్తున్నాము. అందుకే ఆ కుటుంబానికి తిరిగి దావీదు ఉపకారం చేశాడు. అవును, ఈరోజు నువ్వు చేసిందే, నువ్వు అతుకుంటే అతుకుంటారు, నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తారు, నువ్వు దీవిస్తే దీవిస్తారు, నీవు మరి ఏకీభవిస్తే ఏకీభవిస్తారు, నువ్వు ఎడబాసిపోతే, నువ్వు దూరం అయిపోతే దూరం అయిపోతారు. ఈరోజు కలిసిపోతున్నామా? కలిసిపోయిన హృదయాన్ని కలిగి ఉన్నామా? మరి కలిసినట్టుగా ఉండి కలవనట్టు హృదయాలు కలిగి ఉన్నామా? ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాలా. ఆత్మీయులతో కలువు, ఆత్మీయుడితో కలువు. ఆత్మీయమైన మనసు, హృదయాన్ని కలిగి, ఆ హృదయంతో, కలిసిపోయిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, పిల్లల జీవితంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, భర్త కొరకు కావచ్చు, భార్య కొరకు కావచ్చు. నీ ప్రేయర్కి ఆన్సర్ ఉంటుంది. నీ పేదరికం తొలగిపోతుంది, నీ వ్యాధి హీల్ అవుతుంది, నీ మనసుకు నెమ్మది ఉంటుంది, నీ అధైర్యం తొలగిపోతుంది, నీకు శాంతి సమాధానం ఉంటుంది, కృపా క్షేమాలే నీ వెంట వస్తాయి. నీ ప్రతి సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది. దావీదు శోకముతో అంటాడు, అతి మనోహరుడు, నీ ప్రేమ వింతైనది అంటున్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైంది అంటున్నాడు. అలాంటి స్నేహితుని మనం కలిగి ఉన్నామా? అవును, కలిగి ఉన్నాం. ఆయనే ప్రభువైన క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అవును, ఆ ప్రభువుని ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. ఆ ప్రభువుని ప్రేమించుకుంటే ఆ ప్రేమ గుణాలు మనలో ఉండవు. పిల్లరా, ఈరోజు ఆత్మీయులతో కలిసిపోయే హృదయాలు చాలా తక్కువగా ఉన్నాయండి. మరి మనమైతే అలా కాకుండా మన సావాసం, మన కుటుంబములు, మన సంఘములు, మన కాంగ్రిగేషన్లు, మన చుట్టూ వారు ఆత్మీయులతో మనం కలిసిపోయి ముందుకు వెళ్దాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరైతే రోగులై ఉన్నారో, బాధలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, వారి వారి శ్రమలు, వారి వారి కష్టములు, వారి వారి ఇబ్బందులు తొలగించమని ప్రత్యేకంగా నాయన, ఎవరైతే తండ్రి ప్రవీణ్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, ఆ కుటుంబానికి నెమ్మది, ఆదరణ కలగచ్చేయండి. పగడాల ప్రవీణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ రాజ్యంలో చేర్చుకున్నాం, మీ శాంతిలోనే ఉన్నాడయ్యా. అవును, తన నిత్య జీవములో గొప్ప ఆనందములో ఉన్నాడు. కానీ విడవబడిన ఆ కుటుంబం అయ్యా తండ్రి, విడిచిపెట్టబడి మరి అయ్యా ఉన్న ఆ కుటుంబం ఎంతో వేదనతో ఉంది నాయన. ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి. అలాగే మరలా సమస్యలు తిరిగి రాకుండా గొప్ప సహాయం చేయమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని, అందరూ కూడా బాగు చేయమని. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుండగా వీళ్ళకి మంచి ఉత్తీర్ణత దయచేయమని, చక్కటి జ్ఞాపక శక్తిని, జ్ఞానము దయచేయమని, మనందరినీ తాకినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. ఇదే మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.